ఇక ఊపిరి తీసుకో. ఈరోజు శంకారామం పార్వతీపురానికి విచ్చేసిన తెలుగుదేశ కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి, మరి ముఖ్యంగా సియుబి క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలందరికీ, అలాగే మన ముఖ్య అతిథి అయిన మన యువ నాయకులు, మన అందరికీ ఆదర్శప్రాయులు, శత్రుల పాలిట సింహ స్వప్నం నారా లోకేష్ అన్నకి, అలాగే అరకు పార్లమెంట్ అధ్యక్షులు గారికి, కిడారి శ్రావణ్ గారికి, ఎమ్మెల్సీ అయిన మన ఎక్స్ ఎమ్మెల్సీ అయిన జగదీష్ గారికి, ఎక్స్ ఎమ్మెల్యే అయిన చిరంజీవి మాస్టర్ గారికి, అలాగే నాతో పాటు వచ్చిన జనసేన కోఆర్డినేటర్ మోహన్ అన్నకి, అలాగే ఇక్కడున్న మండల అధ్యక్షులకి, అలాగే జనరల్ సెక్రటరీ జనసేన నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఎప్పుడెప్పుడా అనుకుంటున్నా మన యువ నాయకులు లోకేష్ అన్న అడుగు పార్వతీపురంలో పడింది. దానికి సాక్ష్యం ఈ రోజు ఎంత పెద్ద పండుగలున్నా, పెళ్లిలున్నా, పౌర్ణమి ఉన్నా పక్కన పెట్టి అన్న కోసం శంకారామం పోవడానికి వచ్చిన మీ అందరికీ మరొక్కసారి పసుపు వందనాలని తెలియజేస్తున్నా. మొన్న మీ అందరికీ తెలిసిందే, ఇచ్చాపురంలో ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూ లోకేష్ అన్న ఒక మాట చెప్పారు, ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే ఉత్తరాంధ్ర అని. ఇంత కష్టమైన టైంలో కూడా ఇంత ఊపుని తీసుకొచ్చిన కార్యకర్తలందరికీ మరొక్కసారి నమస్సుమాంజలి. యువగలంలో మీ అందరికీ తెలిసిందే, యువగలం నవశకంలో అన్న లోకేష్ అన్న శంకారామం పూర్తే, అదే శంకారామంతో ఈ రోజు ఏ నియోజకవర్గానికైతే పాదయాత్ర చేయలేదో ఆ నియోజకవర్గానికి వస్తానని మాట ఇచ్చారు. మాట మీద కార్యకర్తల్ని, సీఈఓల్ని అందరినీ కలుస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అన్నకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న 4.5 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం ఎంత అతలాకుతలం అయిందో మీ అందరికీ తెలిసిందే. అయితే మీరందరికీ ఒక మాట చెప్పాలి, 53 రోజులు మన దైవమైన మన పెద్ద ఆయన చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే మీ అందరికీ తోడుగా మన లోకేష్ అన్న, నాకు తోడుగా లోకేష్ అన్న ఉండే మనం ఫైట్ చేయడానికి ఇచ్చిన ఇన్స్పిరేషన్, మనకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చింది లోకేష్ అన్నే. అన్న మన అందరినీ గుండెల్లో పెట్టుకున్నాడు. కార్యకర్తల కష్టాలు వస్తే కాడ తీరుస్తాను ఎవరైనా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఒక రాయిలాగా, ఒక శిఖరం లాగా నిలబడ్డ వ్యక్తి మన దైవం లోకేష్ అన్న. ఆలోచించండి, ఎప్పుడు లేని, ఏ పార్టీ లేని ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ తెలుగుదేశంలో ఉంటుంది. కార్యకర్తల్ని సైనికుల్లా తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీది. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా శవ రాజకీయాలు చేస్తూ పుట్టిన పార్టీ కాదు మంది. తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. తెలుగు వారు ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనైనా ప్రపంచంలోనైనా తెలుగు వారు జీవించినంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. దాన్ని ముట్టడానికి గాని, దాన్ని తాకడానికి గాని ఎవ్వరికి కూడా అర్హత లేదు. ఇంతకు ముందు మీ అందరికీ గుర్తుంది, మన పార్టీని లేకుండా చేస్తానన్నాడు ఈ సైకో రెడ్డి. ఇప్పుడు ఏమైంది? ప్రజలు డిసైడ్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. రాబోతున్న 2 నెలల ఎలక్షన్ లో బంగాళాఖాతంలో కప్పిపెట్టడానికి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంగా ఉన్నారు. ఆయన సిద్ధం 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 అంటున్నాడు. తెలుగుదేశం ప్రజలు అందరూ కూడా సంసిద్ధం నిన్నింటికి పంపించడానికని మన అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది.